గ్రామ నడిబొడ్డున నంది విగ్రహం కలిగి నందిపాడుగా పిలువబడుతున్న ఆ గ్రామానికి ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని చెప్పకనే చెబుతున్నాయి ఆ రెండు పొడవాటి శివలింగాలు. ఆ గ్రామంలో ఇన్నాళ్ళు నంది విగ్రహమే చూశాము తప్ప శివాలయం ఉండేదనేది ఆనవాళ్లు కూడా కనబడలేదు. నంది విగ్రహం ఉందంటే శివలింగమో శివాలయమో తప్పనిసరిగా ఉంటుందనేది అందరికీ వచ్చే ప్రాథమిక ఆలోచన. అలాంటి ఆలోచనే నేడు నిజమైంది. ఇటీవల నందిపాడు గ్రామంలోని వ్యవసాయ భూమిలో రెండు శివలింగాలు బయల్పడ్డాయి. 4.5 నుంచి 5 ఫీట్లు, 2.5 నుంచి 3.5 ఫీట్లు కలిగిన రెండు శివలింగాలు ప్రత్యక్షమయ్యాయి. ఇంత పొడవాటి శివలింగాలు అరుదుగా కనిపిస్తుంటాయనేది తత్వ ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. అంతేకాదు శివలింగాలపై స్పష్టమైన గీతలు ఉండటంతో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలుగా శివభక్తులు చెబుతున్నారు. నందిపాడులో శివాలయం లేకపోయినా శివలింగాలు వెలుగు చూడడంతో నందిపాడుకు ప్రాచీన చరిత్ర ఉందని తెలియవస్తుంది. చారిత్రక పరిశోధకులు, పురావస్తు శాఖ వారు ఈ శివలింగాలపై పరిశోధనలు చేయాలన్న ఆలోచన భక్తుల మదిని తొలుస్తుంది. అయితే ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఒకరు చెప్పినట్లుగా శివలింగాలపై గీతలు ఉంటే అది బ్రహ్మసూత్రం గల శివలింగమని, 1000 మార్లు శివాలయానికి పోతే ఎంత ఫలితమో గీతలు కలిగిన శివలింగం ఉన్న గుడికి వెళితే అంత ఫలితమట. అదృష్టం పండితే గాని అలాంటి శివలింగ దర్శనం దొరకదట. మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలోని నందిపాడులో అలాంటి శివాలయాన్ని నిర్మితం చేసుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు వనం మదన్మోహన్ తెలిపారు. సోమవారం స్థానిక భక్తులతో కలిసి శివలింగాలను దర్శించుకొని ఆయన పూజలు చేశారు. మహిమాన్వితమైన చరిత్ర కలిగిన శివలింగాలకు అద్భుతమైన గుడి కట్టడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ ప్రాంతంలో ప్రాచీనమైన ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యి శివయ్య కరుణా కటాక్షాలు పొందాలని సూచించారు. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा रावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा सर्वं प्रावृत दर्पं प्राभव बिंबं प्रेरित परा अर्पितुं शंकरा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా శ్రీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ నమో పార్వతీపదే హర హర మహాదేవ నమో పార్వతీపదే హర హర మహాదేవ నమో పార్వతీపదే హర హర మహాదేవ ఓం నమః శివాయ. మన మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంగా నందిపాడు గ్రామంలో విశిష్టమైన శివలింగాకారం. ఇది ఇప్పుడు కాదట, సుమారుగా 180 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసిన శివలింగం. దాంతోపాటు ఇంకో శివలింగం ఉంది. దాదాపుగా నాకు తెలిసి తెలంగాణలో కానీ ఇంత పెద్ద శివలింగం ఎక్కడ కూడా లేదు. దీన్ని నందిపాడులో ఈ మధ్య కాలంలో నేను అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఓ సినిమా షూటింగ్ అంటూ రావడం జరిగింది.
ఆ షూటింగ్లో ఇక్కడ చూడడం జరిగింది. కానీ ఇలాంటి శివలింగాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇలాంటి శివలింగాన్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గ్రామ పెద్దలు కానీ ఈ భూమికి సంబంధించిన యజమాని నాగిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా భూమి ఇచ్చేందుకు కూడా తయారుగా ఉన్నారు. దీన్ని ఇక్కడ మిర్యాలగూడలో నల్గొండ జిల్లాలో పెద్ద గుడి కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాతలు ఎవరైనా సరే ఇక్కడ మిర్యాలగూడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ మిర్యాలగూడ ధార్మికమైన క్షేత్రం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని ఈ యొక్క లింగాన్ని శివలింగాన్ని దర్శించుకొని తన్మయత్తులు కావాలని కోరుకుంటూ, ఈ శివలింగానికి ఉన్న ప్రతిష్టత ఏంటంటే ఇక్కడ బ్రహ్మ రాసిన లిపి ఉంది. ఇది చాగంటి కోటేశ్వర శర్మ గారు ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది. ఎక్కడైతే లిపి ఉందో శివలింగం మీద దాని ప్రాశస్త్యం చాలా పెద్దగా ఉంటుందని, దీన్ని మనం ఇప్పటికైనా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నందిపాడు గ్రామస్తులైనా కానీ తండవాసులైనా కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చేసి నల్లగొండ జిల్లాలో ఇంత పెద్ద విగ్రహాన్ని చూడలేం కాబట్టి అంత పెద్ద గుడి కూడా నిర్మాణం చేయాలని కోరుకుంటూ, దాతలు ఎవరైనా ఉంటే ప్రతిరోజు వచ్చి ఇక్కడ ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు కూడా ఇక్కడ పూజ చేయాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాది గ్రామం మైసకొండ తండలో గల వెలిసిన ఇది నందిపాడు శివార్లో గల శివయ్యని మా మైసకొండ తండ గ్రామ పంచాయతీలో వాటేంద్ర గ్రామ పంచాయతీ మైసకొండ తండలో గల వెలిసిన ఈ శివలింగాన్ని మనం ఏ విధాలైనా ఇప్పుడు వచ్చిన గత 180 సంవత్సరాల క్రితం ఉన్న విగ్రహాన్ని ఇప్పుడు మనం ఇక్కడ వెలిసినది. ఇందుకు మనం అందరం దీనికి తోడ్పడి అందరం రోడ్డు వేయించి దీనికి ప్రతిష్ట చేయించి మొత్తం గుడిగా నందిపాడు గ్రామంలో గల నంది విగ్రహం నందిపాడులో ఉంది. శివలింగం మైసకొండ తండలో ఉంది. దీనికి అటు ఇటు వేరు మధ్యలో అయిపోయింది. దీనికి అందరం సహకరించి శివుని నంది విగ్రహాన్ని ఒక దగ్గర చేసి ఒక గుడి గోపురం రూపంలో చేయించి దీనికి అందరూ సహకరించి చేయించే మార్గం అందరూ తోడ్పడి చేసే అందరం చేస్తామని కోరుకుంటాం. ఓం నమ శివాయ. ఎంతో పురాతనమైన శివలింగం సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇది నాగిరెడ్డి గారి అనే పొలంలో వెలిసినది. పూజకు నోచుకొని ఈ శివలింగం గత 5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ భూమిలో వెలిసినటువంటి దీన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది ఇదే పొలంలో. అదేవిధంగా ఈ నందిపాడుకున్న ఒక చాలా ప్రాచుర్యమైన చరిత్ర ఉంది. నంది ఇక్కడ ఉంది అనుకుంటున్నాం కానీ ఆ నంది శివయ్యకు కాపలగా ఉందని కూడా గుర్తించలేకపోయాను. ఈరోజు ఈ నంది శివయ్యకు కాపలగానే ఉంది. ఈ నందిపాడు అనే గ్రామాన్ని కూడా నందిపాడు అనే పేరు మీద ప్రావీణ్యం పొంది ఉన్నది. కాబట్టి ఈ శివయ్య విగ్రహం ఇక్కడ వెళ్ళడంతో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. పునఃప్రతిష్ఠించుకొని దీన్ని పెద్ద గుడి నిర్మాణం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ